నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. బ్యాంకులో బంగారం పెడితే భద్రత ఉంటుందని ప్రజలు నమ్ముతారు. కానీ అదే బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం తిరిగి రాకపోతే, లోన్ మొత్తం చెల్లించిన నగలు చేతికి అందకపోతే, మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఇప్పుడు ఇదే ఆవేదన కనిపిస్తోంది. ఎస్బీఐ గోల్డ్ లోన్ వ్యవహారంలో బాధితులు రోడ్డెక్కారు. కానీ ఈసారి సాధారణ ధర్నా కాదు, బ్యాంక్ ఎదుటే పొయ్యి పెట్టి చపాతీలు కాల్చుతూ వినూత్న నిరసన చేపట్టారు. అసలు ఈ గోల్డ్ లోన్ స్కామ్ వెనుక ఏముంది, ఎందుకు బాధితులు ఆగ్రహం రోజు రోజుకి పెరుగుతోంది, ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎస్బీఐ బ్రాంచ్లో గోల్డ్ లోన్లకు సంబంధించిన వివాదం మరింత ముదురుతోంది. తాము బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు నగలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాధితులు భారీగా ఆందోళన చేపట్టారు. లోన్ మొత్తాన్ని చెల్లించినప్పటికీ తమ బంగారం ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో బ్యాంకు క్యాషియర్ బంగారు నగల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో బాధితులు ఆందోళన మరింత పెరిగింది. ఇప్పటికే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమ జీవిత పొదుపులతో కొనుగోలు చేసిన నగలను బ్యాంకులో భద్రంగా ఉంచామని, ఇప్పుడు వాటి కోసం తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిరసనలో భాగంగా బాధితులు బ్యాంకు ఎదుటే పొయ్యి వెలిగించి చపాతీలు కాల్చడం అందరి దృష్టిని ఆకర్షించింది. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లం అంటూ మహిళలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ బంగారం తిరిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. బాధితుల వాదన ప్రకారం కొందరు ఖాతాదారులు ఇప్పటికే లోన్ మొత్తాన్ని పూర్తిగా క్లియర్ చేశారు. అయినప్పటికీ నగలు ఇవ్వకుండా అధికారులు ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనతో చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధితులకు స్థానిక ప్రజలు కూడా మద్దతు తెలుపుతున్నారు. గోల్డ్ లోన్ స్కామ్పై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.